కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి నితిన్ అభిమానులకి, సమంత అభిమానులకి, త్రివిక్రమ్ గారి అభిమానులకి అండ్ ఇంకా ఎవరి గురించమ్మా? ఓకే, అదేనమ్మా, అదే. అసలు ఈ టైటిల్, ఈ షూటింగే చాలా కూల్గా జరుగుతుంటే వాతావరణాన్ని మరింత కూల్ చేసింది ఎవరి ప్రెజెన్సో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్తో ఆకి మరింత స్పెషల్ హోదా ఒకటి వచ్చేసింది. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టీటీడీ బోర్డ్ మెంబర్ శ్రీ హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే నిఖితా రెడ్డి గారు, ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మూవీలో ఒక స్మార్ట్ హీరో పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఒక మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు, ఒక అందమైన అమ్మాయి పవన్ కళ్యాణ్ గారితో హిట్ ఇచ్చిన అమ్మాయి. ఈ ముగ్గురి కాంబినేషన్ మూవీ ఒక హార్డ్ వర్క్, ఒక కమిట్మెంట్కి ఖచ్చితంగా సక్సెస్. త్రివిక్రమ్ గారు అంటే అన్నీ తెలిసిన దాంట్లో కొత్తదాన్ని చూపించేవాళ్ళు. ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇవాళ మార్నింగే ఆడియో విన్నాను, చాలా బాగుంది. ఐ హోప్ సమ్మర్లో మీ అందరికీ బాగా నచ్చుతుంది సినిమా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడా, రాజా బేటాల కులకాడా, కలుసుకుంట కాజుల పేరు పట్టకరారా అల్లా. Okay, nice sir. We'll do a retake. The sound, the music for this movie had to be really different. It's a very situational song. It describes what's happening in the movie. We had to get that feeling through the music. ఈ సాంగ్ ఏంటంటే మన సమంత గారిని మా ఊరు తీసుకెళ్ళి తనకు ఊరు చూపించడం అనే సాంగ్. ఈ సాంగ్లో విజువల్స్ చాలా బాగుంటాయి. మా కెమెరామెన్ నట్టి గారు ఈ షార్ట్ ద సాంగ్ రియలీ వెల్. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. See, yeah, it's we did it in Pollachi and we shot it. It's a traveling song, and then it has got all the varieties in it. Like, you know, when you travel from one place to another, you happen to experience so many things: ups, downs, hills, water, paddy field, and all. మెయిన్ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ గారు. దాని సాంగ్ని అంత రిచ్గా, గ్రాండ్గా, కూల్గా తీయడం. యాక్చువల్లీ ఈ సాంగ్లో వచ్చి నితిన్ గారు మాత్రమే డాన్స్ చేస్తారు. సింపుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేచర్ సాంగ్ కదా, సో ఇది డెఫినెట్గా అంత హార్డ్ స్టెప్స్, హెవీ స్టెప్స్ ఉండదు. పల్లెటూరు వాతావరణాన్ని మొత్తాన్ని ఒక 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 కవితాత్మకంగా చెప్పుకునే అవకాశం. ఇట్ ఈస్ కాంటెంపరీ ఏరియా. పంటలు తూర్పెళ్ళు, పండగల తిరణాళ్ళు, పచ్చగాడి జోలలో నచ్చనోళ్ళు లేరట. మధ్యలో వచ్చాడు కోరస్, కళ్ళాపి చల్లాలి రాయేంద్ర రంగమ్మ, కవ్వాలు తిప్పాలి కానీ ఏ గంగమ్మ, పొద్దెక్కిపోతుంది ఇంకా ఆలస్యం అని చెప్పేసి ఆ ఫోక్ స్లాంగ్లో రాసుకునే పాట.
some of my friends who know me since my childhood days, and they were like, you don't even speak fluently Telugu, and I mean, how can you get traditional touch to your music? గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా గోపాల గోపాల అలకేలరా చీకటి It's a good fun song, according to me. ఒక మంచి సాంగ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో. That's it, no? అదేనా? ఇంకొకటి చేద్దాం కాదు, ఇక్కడ మా మాట ఏంటంటే ఇంకొకసారి చూద్దాం. మేకింగ్ వీడియోనే చూడడానికి ఇంత బాగుంటే సాంగ్ ఇంకెంత బాగుంటుందో, సినిమా ఇంకెంత బాగుంటుందో అని వెయిటింగ్. త్రివిక్రమ్ గారు, ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఈశ్వరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో సెకండ్ సాంగ్ మీరు ఒకసారి టైటిల్ చెప్పేస్తే అందరూ కలిసి మేము సెకండ్ సాంగ్ వేసుకుంటాము. రెడీ, 1 1 2 3 మొదలెట్టండి. నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి కొత్త రంగే దిద్దు కవ్వేలకి నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని. నితిన్కి మళ్ళీ ఆహా ఒక పెద్ద హిట్ కావాలని, అలాగే త్రివిక్రమ్ గారు సో తను ఏది చేసినా కొత్తగా డైలాగులు రాస్తూ సినిమాని సెన్సేషనల్ హిట్ చేస్తాడు సార్ త్రివిక్రమ్ గారు. అలాగే ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఓల్డ్ టీమ్, ఆల్ ది బెస్ట్. ఈ సమ్మర్లో ఈ సినిమా రాక్. థ్యాంక్ యూ. టైటిల్ టీజర్ ఎంత ప్రశాంతంగా ఉందో సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. మా డైరెక్టర్ గారు అన్నట్టు అంత ప్రశాంతంగా చేద్దాం. సెట్లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో కూడా అదే ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద రోల్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నబాబు గారు థ్యాంక్ యూ సార్. I am a Malayali, so sorry that I can't understand Telugu. I understand your feelings seeing a superstar Pawan Kalyan Garu here. Even I am so excited meeting him for the first time. So this is my first Telugu movie and I am so much thankful to the whole crew of I know the movie is going to come out well, and especially to my dear and dearest Trivikram sir. He have been a support for me every day. Even this moment I was telling him I'm sharing, but he gave me confidence. And thank you my co-stars, Samantha Garu and Nitin Garu and everybody out here. Thank you so much you all for the love for Trivikram sir and everybody out here. Thank you. మీరేమో బంగారం ఆల్మోస్ట్ ఇది అమ్మోరు అయ్ బాబోయ్ ఏంటి సారు ఆదాయం జస్ట్ 6 ఖర్చేమో 16 మెయింటెనెన్స్ కష్టం బ్రదరు మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ
నీటిని పూలు ముంచేసి చిత్రంగున్న పెంకితనమా మబ్బుని మంచు ముంచేసినట్టు ఉందే ఈ బొమ్మ అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా ఎదిగే ఈ దేశం తననే పోషించడమీ సేనా మన పైన కైకయాలో నానా మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా నీకు కానికరమా నలాడివాడు మోయతరమా పిడుగమ్మా కాదమ్మా బల కాదమ్మా నీకేమో నేను హిరోషిమా తట్టుకోలేనమ్మా ఇంత బాధ అవసరమా చేతల్ని చూపించడమ్మా. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సర్దార్ గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు. Mickey, a very big congratulations to you. That was some great music we listened to, very positive energy, so much of soul in your music. So wonderful to be here. And and all the best to the entire team of AA. Trivikram Garu, one of the finest directors of our times. Radhakrishna Garu, chala limited ga matladtaru, is a gentleman to the core. And we have the lively and charming Samantha. And of course, Nitin. Nitin's father, Sudhakar Reddy Garu, was so excited when this project was finalized. Nitin, your father is really proud of you. And to make this evening even more wonderful, we have Power Star Pawan Kalyan. ఈ పోస్టర్ మీద కానీ ఈ సినిమా మాత్రం అన్ని గుడింతలతో సహా ఉంటుంది, అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక అజయ్ మాట్లాడతా కిందకు వచ్చి నేను మా హీరో నితిన్ గురించి చెప్పడం మర్చిపోయా అన్నాడు. బాబు ఎదురుగా పవర్ స్టార్ ఉన్నాడు, అన్నీ మర్చిపోతాం, మన తప్పేం లేదు దాంట్లో. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి గురించి అయినా మర్చిపోతే క్షమించండి. త్రివిక్రమ్ గారు ఒక విజ్ఞాన గని. జనరల్గా సినిమాలు చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఎంతో సినిమాలు చేస్తే విజ్ఞానం కూడా వస్తుంది, మనకి కొంచెం తెలివితేటలు కూడా పెరుగుతాయి. ప్రొడ్యూసర్ గారు చిన్నబాబు గారు, సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు సార్, మంచి డబ్బులు ఇచ్చారు మా అందరికీ, చాలా సంతోషం, మీకు అంతకంత డబ్బులు రావాలి. చాలా థ్యాంక్స్ సార్. నితిన్ గారికి, సమంత గారికి, మా హీరోయిన్ గారికి, అందరికీ. ఈ సినిమాలో హరితేజకి పెద్ద బ్రేకు. మా సినిమా మంగమ్మ అనే ఒక క్యారెక్టర్ చేసింది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి మా అందరి కడుపు అంటే కమెడియన్స్ తెలుగు అందరూ మగోళ్ళేనా, ఒక లేడీని పెడదామని చెప్పి ఆమె మీద రాస్తారు. ఆల్ ది బెస్ట్ అండి మీకు. మీరు చెప్పమన్నట్టు చెప్పేసా, నా పని అయిపోయిందండి. I'm a mad fan of Trivikram Garu. Thank you, sir. It was wonderful working with you. నేను ఒక పాట రాశాను అని చెప్పడం కన్నా ఒక 5 రోజులు, రోజుకు ఒక 3-4 గంటలు మీతో పాటు నేను నేర్చుకోవడానికి నాకు చాలా స్కోప్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ త్రివిక్రమ్ టీమ్కు మళ్ళీ వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. మేము ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని ఈ సినిమా చేసాం. ఈ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నేను ఎంటైర్ టీమ్కి చాలా థ్యాంక్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టు ఆల్ యూ ఆడియన్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా పెద్ద థ్యాంక్స్. Mickey, it was lovely to hear a lot of your music, which I heard today. I haven't been a part of it. I've passed that stage where I would be singing and dancing anymore. But it was lovely to hear all the music. The least I could do was tap my feet to the music. Trivikram had no song and dance for any of us except for Nitin and Samantha. So once again, thank you, Director Trivikram. It's been a lovely experience working with you. It's a breeze working through the film. To our producers who've been extremely, extremely cooperative. And of course, Pawan Kalyan Garu. For gracing the occasion with your blessings. And I'm wishing my entire team all the very best and looking forward to a big success. Thank you once again.
అల్లోరే అహలా అర్ధరాత్రి మోగే అల్లారల్లా ఆరంభంలో ఇంటర్వెల్లా ఆనందంలో అంతరాయమా అమ్మంటేనే యాక్షన్ బొమ్మ అయ్యో రామా పేరుతోందా పిల్ల హేరు పిన్నే ముల్లయిందా చిన్నయిందా చిట్టితరా జైలు వీలు ఎద గిర 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 కుండలోన సుడి తిరిగిందే ఉన్న పాటుగా నర 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 బున 1000 watts power ఏదో పాకిందే Mommy we dance, mommy we dance, oh God what to do Mommy we dance, mommy we dance, mommy we dance పద పద పరుగిడు Mommy we dance, mommy we dance, mommy we dance oh God what to do Mommy we dance, mommy we dance, mommy we dance పద పద పరుగిడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ మారుతి గారు అండ్ అలాగే నరేష్ గారు. It is not just a blockbuster hit, it will be a memorable film in Telugu industry నేను చెప్తున్నాను ఈ రోజున. త్రివిక్రమ్ గారికి ఒక ఎమోషనల్ మూమెంట్లో ఒకటే చెప్పాను, నా గురువు జంజాల వెళ్ళిపోయారు అనుకున్నాను, మళ్ళీ నేను చూస్తున్నాను. యుగానికి ఒక లెజెండ్ ఈజ్ దేర్. Thank you for the entire unit. Thank you for Power Star for being there. Thank you very much and love you all. Thank you. నాకు కొంచెం మాట్లాడండి, నాకు అసలే భయంగా ఉంది. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆయన ఫంక్షన్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే నాకు కాళ్ళు షవర్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయనకి ఎప్పుడు నా ఇష్టాన్ని చెప్పుకోలేదు. ఎందుకంటే నాకు మీలాగానే ఆయన అంటే నాకు చాలా పిచ్చి, మామూలు పిచ్చి కాదు అది. నెక్స్ట్ అట్లాగే త్రివిక్రమ్ గారి సినిమా గురించి ఇవాళ నేను కానీ ఎవరు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి సినిమా ఒక పుస్తకం లాంటిది ప్రతి డైరెక్టర్కి. ఎందుకంటే ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఇది కానీ ఆయన అన్నీ చూసి చదువుకుంటే చాలు ఒక సినిమా తీసేయచ్చు. డెఫినెట్గా అంత బాగుంటాయి. నెక్స్ట్ అట్లాగే నితిన్ గారు చాలా మంచి పెర్ఫార్మరు, ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అట్లాగే సమంత గారు చాలా మంచి కాంబినేషన్. అన్నిటికీ మించి హారిక హాసిని క్రియేషన్స్ నా సొంత బ్యానర్ లాంటిది. అలాగే రాధాకృష్ణ గారు చాలా అద్భుతమైన ప్రొడ్యూసరు. ఎంత అద్భుతమైన అంటే షూటింగ్ జరుగుతుంటే ఒక 5-6 రోజులు మాత్రం వస్తారు, అంత అద్భుతమైన ప్రొడ్యూసరు. ఎక్కువ రారు ఆయన, అస్సలు డిస్టర్బ్ చేయరు. ఒకసారి కథ చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు సినిమా చూస్తారు, అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన. అట్లాగే మిక్కీ జే మేయర్ గారు చాలా, ఆయన గురించి కూడా చాలా బాగున్నాయి సార్ సాంగ్స్. నిజంగా మళ్ళీ ఇవి సాంగ్స్ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాయి. అక్కడ కూర్చుని వింటుంటే చాలా బాగా అనిపించినాయి సార్. ఈ సినిమా ఈ రోజు నుంచి చాలా పెద్ద సినిమా అయిపోయి ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది అనడంలో ఏం సందేహం లేదు. చాలా బాగున్నాయి. నువ్వు పక్కనుంటే బాగుంటాదే, యు గైస్ నువ్వు పక్కనుంటే బాగుంటాదే, నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే, కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే, అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటే వెళ్ళిపోతే ఎక్కడో కడుక్కుమంటాదే, వెళ్ళిపోకే శ్యామలా ఎల్లమాకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతే అస్సలా ఊపిరాడదంట లోపల, వెళ్ళిపోకే శ్యామలా. Put your hands together. ఎక్కి ఎక్కి ఆడవలేరే ఎదవ మగ పుటక,
గుండె పెరిగినట్టుందే నువ్వే వెళ్ళినాక వెళ్ళిపోతే శ్యామలా నువ్వు వెళ్ళమాకే శ్యామలా నువ్వు వెళ్ళిపోతే అసలా ఊపిరాడదంట లోపల వెళ్ళిపోతే శ్యామలా. రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వబోతోంది అండ్ ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు అనసూయ రామలింగం అండ్ ఆనంద్ విహారీ, సమంత అండ్ నితిన్. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే రెండే కళ్ళు. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాను. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించన వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా గోపాల 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 గోపాల. ఈ సినిమా గెలవాలి. నా ప్రొడ్యూసర్ కోసం, నా డైరెక్టర్ కోసం, నా హీరో కోసం ఈ సినిమా గెలుస్తుంది. పైగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి పవర్ స్టార్ గారు వచ్చారు. సినిమా హిట్ అంతే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వారికి, అందరి గెస్ట్కి అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ ఫర్ ద ఫంక్షన్. ఈ సినిమా గురించి నేను మాట్లాడడం, ఈ సినిమా గురించి నేను జస్ట్ 2 ముక్కల్లో చెప్తాను. అంటే త్రివిక్రమ్ స్టైల్లో చెప్తే ఇదొక అందమైన ఆహ్లాదకరమైన సినిమా, ఎక్క మాట్లాడను. అండ్ కళ్యాణ్ స్టైల్లో చెప్తే అంతే సినిమా. సో ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఎనీ సినిమాకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అని నేను గట్టిగా నమ్ముతాను. హీఈస్ ద రియల్ హీరో అండ్ ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ సార్, మా అందరినీ నమ్మి ఇంత డబ్బు పెట్టి ఇంత సినిమా తీసినందుకు. అండ్ మీ టీమ్ని, పీడీ గారికి అండ్ వంశీకి ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ అండి ఆల్మోస్ట్ 90% ఆర్టిస్ట్ నాతో వర్క్ చేయడం ఫస్ట్ టైం ఇది. అండ్ ఫస్ట్ కమింగ్ టు సమంత, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ నదియా గారు, మీరు అక్కడ సునంద అయితే ఇక్కడ మహాలక్ష్మి, అక్కడ అత్తే ఇక్కడ అత్తే, కానీ చాలా తేడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్ ఇన్ ఆల్ ద సీన్స్. అండ్ నరేష్ గారు అండ్ చాలా ఆర్టిస్ట్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది ఇవాళ మా మికీ బికాస్ ఆఫ్ వండర్ఫుల్ ట్యూన్స్. అన్ని పాటలు చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ శ్యామల శ్యామల ఇట్స్ మై ఫేవరెట్. ఆ పాట ట్యూన్ విన్నప్పటి నుంచి ఆ బిల్డర్ లిస్నింగ్ నాన్ స్టాప్. షూటింగ్ నుంచి ఎవ్రీ డే స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ పాట వింటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ పాడిన అందరూ సింగర్స్కి అండ్ లిరిక్స్ రాసిన రామ్ జోగే గారు అండ్ చైతన్య, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆల్ హ్యావ్ గివెన్ our team a wonderful album. Thank you very much, Mickey. And next coming to my director త్రివిక్రమ్ గారు, మా గురువు గారు. హీఈస్ నాకు అట్లీస్ట్ నేను చాలా జీరో కాబట్టి నాలెడ్జ్లో, నా దృష్టిలో అయితే అతను ఒక వాకింగ్ డిక్షనరీ, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక వాకింగ్ లైబ్రరీ, ఒక వాకింగ్ గూగుల్.
ఆయనతో ఉంటే నేను చాలా నేర్చుకున్నాను. సార్ నేను మిమ్మల్ని పొగడట్లేదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. మీరు సిగ్గుపడకండి, ఏంట్రా బాబు సిగ్గుపడకండి మీరు. సో ఆయనతో ఉంటే నేను నేర్చుకున్నానంటే స్మాల్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పాను ఫ్రమ్ చేగువేరా నుంచి అడిగాడు సార్ చెంగిస్ ఖాన్ అక్కడ దాకా నేను మొత్తం మాట్లాడేవాడిని. నా ఫ్రెండ్ షాక్, ఏంటో నువ్వు ఇంతలో చెప్తున్నావు అంటే అంతా మా గురుగారు నాకు ఇచ్చే ట్రైనింగ్ అంతా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో మీతో వర్క్ చేసిన ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. లైఫ్ లాంగ్ ఐ చెరిష్ దిస్ మూమెంట్స్. అండ్ నెక్స్ట్ సార్ కళ్యాణ్ గారు, ఇష్క్ ఫంక్షన్కి వచ్చారు మీరు. ఆ రోజు నేను చెప్పాను అంటే నేను సినిమాల్లోకి రావడానికి మీ తొలి ప్రేమ సినిమా కానీ మీ యాక్టింగ్ కానీ నేను ఎంత ఇన్స్పైర్ చేశాయో ఆ రోజు మీరు విన్నారు. నెక్స్ట్ ఇంకొంచెం పాట ఆ రోజు మిగిలిపోయిన బ్యాలెన్స్ ఆ రోజు నేను మర్చిపోయిన టెన్షన్ చెప్పలేకపోయాను. సో ఇవాళ అది కొంచెం దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ సినిమా రావడానికి మెయిన్ కారణం ఆ సినిమా అండ్ ఆయన అయితే. తర్వాత నెక్స్ట్ జయం సినిమా ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, నేను హీరోగా ఓకే అవ్వలేదు. సో తేజ గారు ఫస్ట్ టైం నేను చూసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ హిట్ స్క్రీన్ టెస్ట్. సో స్క్రీన్ టెస్ట్లో ఏంటంటే ఫస్ట్ వెళ్ళగానే అడిగాడు తేజ గారు అండ్ రామానంద్ గారు ఇద్దరు, నీకు డ్యాన్స్ వచ్చా అన్నారు. నేర్చుకున్నావు అన్నారు. లేదు సార్ డ్యాన్స్ నేను నేర్చుకోలేదు, ఎప్పుడు నేను స్టేజ్ షోస్ చేయలేదు, నాకు రాదు సార్ అన్నాను. కానీ సినిమాలు చూస్తే ఎక్కడెక్కడ కొన్ని మూమెంట్స్ గుర్తున్నాయి సార్ అన్నాడు. సో సరే మరి నీకేమొచ్చో సార్ డ్యాన్స్ చేయమ్మా అన్నారు. అప్పుడు నేను జస్ట్ ఇలా వచ్చి వేసాను. ఈ స్టెప్స్ ఎవరు కాదు సార్, ఈ స్టెప్స్ మీవే. మీ తమ్ముడు సినిమాలో బద్రీలో ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ వేసేసరికి ఓకే వీడి బాడీలో కొంచెం మూమెంట్ ఉంది, వీడు డ్యాన్స్ చేస్తాడులే అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అడిగారు నీకు యాక్టింగ్ వచ్చా, స్కూల్లో ఏమన్నా స్టేజ్ చూసావా అంటే లేదు సార్ నా హ్యావ్ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్, నేను ఎప్పుడు చేయలేదు యాక్టింగ్, ఎప్పుడు ట్రై చేయలేదు. సరే నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళిపో, రేపు మార్నింగ్ రా, వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన సీన్ ఏదన్నా ఒకటి నేర్చుకొని రా అని చెప్పారు. సో ఓకే సార్ నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. ఆ సీన్ ఏంటంటే తమ్ముడు సినిమాలో ఉంది శకుంతలా క్యా. సో ఆ సీన్ చేశాను. ఆ సీన్ ఫుల్ నాన్ స్టాప్ చేశాను. అంటే అందరు క్యారెక్టర్లు మల్లికార్జున్ గారు, అచ్యుత్ గారు, కళ్యాణ్ గారు అందరు యాక్టర్స్ని కలిసి చేశాను. సో ఆ సీన్ తేజ గారికి బాగా నచ్చి నాన్ స్టాప్గా ఒక 5 సార్లు 6 సార్లు చేయించుకున్నారు. సో సార్ తెలుసో తెలియకో వితౌట్ మీ నోయింగ్ నా లైఫ్లో ఫస్ట్ బ్రేక్ దాంట్లో కూడా యూ హెల్ప్ మీ అలాట్. అండ్ దాని తర్వాత అది ఇట్ వాజ్ ఇన్ 2002. నెక్స్ట్ 2012లో ఆఫ్టర్ 10 years నేను చాలా ఫ్లాప్స్తో ఉన్నప్పుడు, స్లంప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్ ఆర్డర్కి వచ్చారు సార్. మళ్ళీ మీరు రావడంతో మళ్ళీ సెంటిమెంట్గా మళ్ళీ ఆ సినిమా ఆడింది. అది నాకు సెకండ్ లైఫ్ సినిమాలో, నా సినిమా లైఫ్లో. దాని తర్వాత మళ్ళీ 2016లో మీరు మళ్ళీ ఈ ఆర్డర్కి వచ్చారు. ఇంకా ఈ సినిమా ఏమవుతుంది ఇంకా నేను మాట్లాడనక్కర్లేదు. ఈ సినిమా గ్యారంటీ చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ లవ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. ఐ లవ్ యూ సార్. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే రెండే కళ్ళు, పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు, పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. చీకటి వేళకి నీ పంచ
would like to thank the director Trivikram sir. Really, it's a pleasure working with him. I've got to learn a lot of things from him. So thank you, sir, for this opportunity. And I would like to thank the audio team, all the singers, Karthik, Shravana Bhargavi, Ramya, Sai Shivani, Rahul Nambiar, Roll Rider, Abhay Jodhpurkar. Thank you for performing today. And thank you to Ram Jogesh Shastri sir for giving wonderful lyrics, and Krishna Chaitanya. I just hope that everyone will like the album, and really liked Nitin's performance in the movie, and Nadia madam's performance. Really nice, thank you. And thank you, sir, for coming here today. Thank you. And yeah, I'm wishing all the best to the whole team. Thank you. ఈ సినిమాకి టైటిల్ అని ఎందుకు పెట్టారని ఎవరు అడిగితే మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర నుంచి జీవితం మొదలు పెట్టాలని అనిపించేంత పరిస్థితి వచ్చిందని. ఎందుకంటే పనిచేయటంలోనూ గెలవటంలోనూ ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము. సో ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అలాంటి మూలాల్ని వెతుక్కునే ఒక ప్రయత్నమే కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు. కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు. నాకు ఎప్పటి నుంచో, నన్ను చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రయాణం కానీ, నా అనుభూతులు కానీ, నా స్నేహితులతో నేను మాట్లాడిన మాటలు కానీ, సాయంత్రం పూట సరదాగా క్రికెట్ ఆడినప్పుడు అయిపోయిన తర్వాత సిగరెట్ అలవాటు ఉన్న రోజుల్లో అది కాలుస్తూ కబుర్లు చెప్పిన రోజులు కానీ, ఒకటికే డబ్బులుంటే 1/2 తాగుతూ సరదాగా సంభాషించిన రోజులు కానీ, ఏమవ్వాలి అనుకున్నప్పటి క్షణాలు కానీ, అవి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి. వాటన్నిటినీ ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు. రాసేసిన డైరీలు మళ్ళీ ఎలా చదవాలని అనుకుంటాడు. ఇది కూడా నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ, దాన్ని మళ్ళీ చదువుకోవాలనిపించింది, దాన్ని ఆగా తీశాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాని ముందు పైకి ఎక్కించడానికి, తెర మీదకి ఎక్కించడానికి నా వెనకాలే బలంగా నిలబడింది మాత్రం రాధాకృష్ణ గారు. నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి, ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. ఎందుకంటే ఇది విన్న వెంటనే నాకు ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. చూసిన తర్వాత ఆడియన్స్కి కూడా అంతే మంచి ఫీలింగ్ ఇస్తుంది అని నేను నమ్ముతున్నానని మొత్తం ఈ సినిమా ప్రయాణం అంతసేపు మాతో పాటు అంతే బలంగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు గారు. సో ఫస్ట్ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇది హీరో సినిమానా, హీరోయిన్ సినిమానా అని అడగకుండా ఇది కథున్న సినిమా అని నమ్మి చేసినందుకు నితిన్కి నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సామాన్యంగా హీరోయిన్లు 50 రోజులు 60 రోజులకి మించి 40 రోజుల్లో సినిమా తీస్తారు. మీరు నెల్లాళ్ళే డేట్లు ఇస్తామని రోజుల్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేము ఎప్పుడు అడిగితే అప్పుడు తన ఇబ్బందులన్నీ సర్దుకుని మరీ వచ్చాయి. మాతో పాటు అనసూయ రామలింగం అనే క్యారెక్టర్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమంత గారికి మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నదే గారిని చాలా బాధ పెట్టాం ఈ సినిమాలో. ఎవ్రీడే బోల్డ్ అని డైలాగులు. ఆవిడ నిజంగా ఈ సినిమాలో చదువుకున్నంత చదువుకుని ఉంటే ఈ పాటికి గొప్ప కలెక్టర్ డాక్టర్ అయిపోయింది ఆవిడ. అంత చదువుకుంది ఆవిడ నిజంగా చెప్పాలంటే. సో అందుకని ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో నాగవల్లి అనే ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేసింది అనుపమ. మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా. అలాగే ఈ సినిమాలో నాకు దొరికిన ఇంకొక మంచి నటి హరితేజ. ఈ అమ్మాయిని కూడా మీరు చాలా సంవత్సరాల పాటు చూడాలి. నచ్చినా నచ్చకపోయినా భరించడమే తప్పదు. ఎందుకంటే నాకు ఒక చిన్న వయసులో ఉన్న ఒక అందమైన సూర్యకాంతం అనిపించింది అమ్మాయి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆవిడ. మళ్ళీ అంత గొప్ప నటి అనిపించింది నాకు. అండ్ మిక్కీ జే మేయర్. నేను ఆయన పాటలు వినడమే కానీ నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం ఈ కథ చెప్పడానికి కలిశాను. నేను కథ చెప్తూ ఉండగానే మొదటి 10 నిమిషాల కథ పూర్తయ్యేసరికి ఆ గోపాల గోపాల పాట విన్నారు కదా, ట్యూన్ ఇచ్చేసాడు ఆయన వెంటనే. నేను కథ చెప్తుండగానే ఇమ్మీడియట్గా ఆపి నేను ఒకటి పాడతాను మీకు అని చెప్పి. సో అంత స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్
ఎప్పుడు 6 పాటలు ఎప్పుడు 5 సాంగ్స్ చేసాడు ఆయన, ఎప్పుడు రాసేసారో కూడా తెలియనంత ఫాస్ట్గా చేసేసాం. అండ్ రామ్ జోగే శాస్త్రి గారు అంటే నాకు జల్సా రోజుల నుంచి పరిచయం. జల్సాలో ఏదో ఒక అల్లరి పాట రాసాం కానీ అత్తారింటికి దారేదిలో చాలా అర్థవంతమైన పాటలు, దేవదేవం భజే, బాపు గారి బొమ్మ, అన్నిటికంటే ముఖ్యంగా కలేజాలో సదాశివ సన్యాసి. అంటే తెలుగు పాటకి మళ్ళీ గౌరవం, శాస్త్రి గారి తర్వాత అంత గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో నేను రామజోగి శాస్త్రి గారు కూడా ఒకళ్ళని నమ్ముతాను. అండ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను కృష్ణ చైతన్య గారితో పనిచేశాను. అతను తీసిన రౌడీ ఫెలో అనే సినిమా నాకు చాలా ఇష్టం. సో ఆయన నితిన్ గారికి కూడా ఫ్రెండ్ అవటం మూలంగా ఒకసారి సెట్కి వచ్చినప్పుడు మాట్లాడితే నాకు అర్జెంటుగా ఒక సాంగ్ కావాలి, మీరు నాకు రాసి పెడతారని అడిగితే చాలా షార్ట్ టైంలో నాకు రాసి ఇచ్చారు. అదే మీరు విన్న అనసూయ కోసం సాంగ్. అండ్ ఆయన నేనేదో పక్క నుండి నడిపించాను అన్నారు కానీ లేదు, ఆయన నడుస్తుంటే నేను చేయి పట్టుకుని వెనకాల నడిచాను అంతే. అండ్ ఈ సినిమాలో నటరాజన్ సుబ్రహ్మణ్యం నా పక్కనే నిజంగా నాకు చాలా హెల్ప్గా ఉండి ఈ సినిమాని ఇంత అందంగా రావటానికి, ఎందుకంటే బేసిక్గా ఇది మోర్ విజువల్గా చెప్పాల్సిన సినిమా, ఆ సినిమాని ఇంత బాగా తీసుకురావడానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం చాలా 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 ఎక్కువ కష్టపడ్డారు. అండ్ ఎడిటర్ చంటి గారికి, కోటగిరి వెంకటేశ్వరరావు గారికి, అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మీరు ఫస్ట్ చూసిన పల్లెటూరు సాంగ్లో చాలా అద్భుతమైన విజువల్స్ రావటానికి అతి కష్టమైన ప్రదేశాల్లో ఆయన కానీ ఆయన క్రూ శేఖర్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి మా కోసం పనిచేశారు. అండ్ మిగతా అందరు టెక్నీషియన్స్కి ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మిగతా నటులు కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ చిత్రంలోని పాటలు, ఈ సినిమా మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నమస్కారం. ఇష్క్ సినిమా కోసం నేను గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు మనకి అంటే తను రాగానే నాకెందుకు దగ్గరికి చాలా ప్రేమగా నా తమ్ముళ్ళలాగా అనిపించాడు నితిన్ చూడగా. నాకు నా సినిమాలు తప్ప, నా పని తప్ప నాకు ఇంకో సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎట్లా ఆడితే నేను ఎప్పుడు అడగను, పట్టించుకోను. కానీ నాకు ఆ రోజు అర్థమైంది, నితిన్కి నాలాగే చాలా సంవత్సరాలు చాలా హిట్స్ లేవు, నేను వస్తే బాగుంటుంది అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తే, నేను వస్తే అంటే నాకు అర్థం కాదు, నేను రావాలా అన్నాను. వస్తే బాగుంటుంది అంటే నాకు తను చూడగానే ఏదో ఒక నా తమ్ముళ్ళలాగా అనిపించాడు. తమ్ముడికి ఇబ్బంది ఉంటే ధైర్యం ఇవ్వడానికి వస్తాం కదా, అంతే వచ్చాను, అంత మనస్ఫూర్తిగా వచ్చాను. కానీ ఆ విజయం వాళ్ళందరి కష్టం, ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నితిన్ గారి కష్టం, అది మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా మరింత గొప్ప విజయం సాధించాలని, నితిన్ గారికి మంచి పేరు సంపాదించాలని, మీ అందరి ఆశీస్సులతోటి ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఒక తెలుగులోనే కాదు భారతదేశంలో కూడా అతను చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది, చాలా ఫుడ్ ట్యాపింగ్ ఉంది. నాకు డ్యాన్స్ చేయాలని కాదు కానీ నిజంగా చాలా ఫుడ్ ట్యాపింగ్, చాలా అద్భుతమైన సంగీతం అందించారు. అంటే కుదిరితే కొంచెం డ్యాన్స్ చేసాను, నాకు బాగుంటుంది చెప్పి నేను కూడా చేయలేదు, ఇందాక సుమా గారు అన్నట్టుగా. అలాగే రామ్ జోగి శాస్త్రి గారు మిగతా లిరిక్ రైటర్స్ రాసిన అద్భుతమైన లిరిక్స్. అలాగే నాకు నరేష్ గారు, నాకు చిన్నప్పుడు చూసేవాడిని, అంటే ఆయన మా ఎదురింట్లో ఉండేవాళ్ళు నరేష్ గారు, చెన్నైలో ఉండేటప్పుడు నాకు అలా తెలుసు నరేష్ గారు. అలాగే మేడం నదియా గారికి, సమంత గారికి, ప్రతి ఒక్కరికి నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ, ఆఖరిగా నేను ముఖ్యంగా మన నిర్మాత చిన్నబాబు గారికి, అంటే త్రివిక్రమ్ గారికి నాకు చెప్పుకున్న అందరూ మేము ఫ్రెండ్స్, స్నేహితులు అంటాం అనుకుంటాం, కానీ వాటన్నిటికంటే కూడా ముందు నేను గోకులం సినిమా చేసేటప్పుడు ఆయన సినిమాకి అసిస్టెంట్ రైటర్ ఆయన. ఆ విషయం ఆయన అసిస్టెంట్ అని తెలుసుగా నాకు ఎవరు అప్పటికి ఈయన పేరు కూడా ఎవరు తెలియదు నాకు. ఆయన ఒక రోజున నేను
పోసాని కృష్ణమురళి గారు లేకపోతే ఆయన అసిస్టెంట్ పిలిపించి రాయించేద్దాం అని చెప్పి ముత్యాల సుబ్బయ్య గారు ఆ సినిమా డైరెక్టర్ అంటే అప్పుడు ఈయన చూశాను ఏదో స్విమ్మింగ్ పూల్ సీన్లోనూ అట్లా 2-3 సీన్స్లో. ఆ సినిమాని చాలా వరకు రాసిన డైలాగ్స్ త్రివిక్రమ్ గారు రాశారు. మాకు ఆ విధంగా మా ఇద్దరం ఒకరికొకరు అప్పటికి పరిచయం లేకపోయినా కానీ మా ఇద్దరం ఒక సినిమాలో ఆ విధంగా పనిచేయడం జరిగింది. నేను తొలి ప్రేమ సినిమా డబ్బింగ్ అయిపోతూ చేసేటప్పుడు ఫస్ట్ టైము చిరునవ్వుతో సినిమా ఆ చిరునవ్వు సినిమానే నేను రష్ వస్తుంటే వాళ్ళ సీన్ ఏదో రీ రికార్డింగ్ ఏదో చేస్తాం, నేను కూడా ఉన్నాను వాళ్ళ పక్కనే, వాళ్ళు ఎవరు లేరు. నాకు ఫస్ట్ టైము ఏదో ఒక రెస్టారెంట్లో సీన్ చూసి నాకు ఆ డైలాగ్స్ విపరీతంగా నచ్చినాయి. నాకు అప్పటి నుంచి నాకు ఆయన తెలుసు కానీ నాకు ఆయన ఎవరు కలవాలని కానీ ఎప్పుడు అనుకోలేదు కానీ బట్ ఆయన చాలా బాగా రాశారని అనుకునేవాడిని. కానీ మాకు ఆ రోజు నుంచి మా ఇద్దరున్న పరిచయం, మాకు ఆయన జల్సా దగ్గర నుంచి నాకున్న పరిచయం, మా ఇద్దరి పరిచయం కేవలం సినిమా తీయటమే కాదు నిజ జీవితంలో విలువలు పాటించే వ్యక్తి కాబట్టి నాకు ఆయనంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. అందుకని మా ఇద్దరి మధ్య స్నేహం ఒకరినొకరు చాలా గౌరవప్రదంగా ఉంటాం. ఎందుకంటే ఆయన అంటే ఎంత అభిమానం అంటే చాలామంది సీనియర్ సిటిజన్ కనీసం ఒక 60 ఏళ్ళ జీవితాన్ని ఎంతో చూసిన వాళ్ళు కూడా ఒకసారి నేను చాలా డైలాగులు బాగా చెప్పావు అని నాకు విపరీతంగా మెచ్చుకుంటా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే నటుడు అనేది కేవలం రైటర్ రాసిన డైలాగ్స్ని చెప్పేవాడే కానీ రాసినవాడు కాదు. అంటే నేను రచయితలకి ఎందుకు ఇంత గౌరవం ఇస్తానంటే ఒకసారి హీరోలకి చాలా మంచి పేరు వస్తుంది, చాలా ఇమేజ్ వచ్చినా కానీ హీరోలకి ఎలాంటి పేరు వచ్చినా కానీ దాని వెనక రచయిత కథ ఉంది అని చెప్పి నేను బలంగా మనస వాచ త్రికరణ శుద్ధిగా నమ్మే వ్యక్తిని నేను. అలా ఈ రోజున ఎవ్వరికి ఎంతమందికి త్రివిక్రమ్ గారు ఇచ్చినా కానీ నాతో సహా మనస్ఫూర్తిగా అలాంటి రచయిత తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నందుకు నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్విస్తుంది ఈ రోజున. అలాగే ఈ సినిమా కథ అత్తారింటికి దారేది కంటే ముందు నాకు తెలిసి కథ ఇది చాలా అందంగా ఉండే కథ. అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సకుటుంబంగా వెళ్ళి చూసి దీన్ని ఆనందించదగ్గ సినిమా ఇది. నాకు అప్పటి నుంచి తెలిసి కదా ఈ సినిమా నితిన్ హీరోగా అనగానే ఇది చాలా గొప్ప విజయం సాధిస్తుంది, మంచి అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నాకు తెలిసింది. కరెక్ట్ చూస్తుంటే ప్రతి విషయం కూడా అంతే అందంగా ఉంది. ఆయన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ, ఆయన రైటింగ్ ఇవన్నీ నితిన్కి ఒక గొప్ప విజయాన్ని సాధించాలి, తెలుగు చిత్ర పరిశ్రమకి ఇంకో విజయం ఖచ్చితంగా బలమైన విజయంగా వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.